ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నాకు ఒక గ్లాస్ పాలండి. కానీ నేను తాగే పాలు కూడా నేను కాచుకోను. నా పాలు కూడా మా అమ్మే కాచివ్వాలి. అలాంటిది మా బుడ్డోడొస్తే మాత్రం లేవగలిగినా, లేగలేకపోయినా, ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా సరే గబగబా లేచైతే అన్ని పనులు చేసేసుకుంటాను. మా అమ్మ చేయాలి, మా అమ్మే పెట్టాలని అయితే చూడను. ఎందుకంటే వాడు నా కొడుకు కదా! వాడెక్కడ ఆకలితో ఉంటాడో ఏంటో అని చెప్పి వాడికి ఆకలేసినా వేయకపోయినా గబగబా చేసి పెట్టేసి అటు ఇటు తిరిగేస్తుంటాను. ఆ టైంకి నా నొప్పులన్నీ ఏమైపోతాయో, నా బాధలన్నీ ఏమైపోతాయో నాకైతే తెలీదు. సో అప్పుడు అనిపిస్తది. మా అమ్మ కూడా అంతే కదా! పాపం తనకి ఎంత పెయిన్ ఉన్నా, ఎంత ఒంట్లో బాగున్నా, బాగోకపోయినా నా కోసం లేసి చేస్తుంది కదా! అని చెప్పైతే అనిపించింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నన్నైతే మా అమ్మ నిన్న ఈవినింగ్ కొంచెం ఫ్రైడ్ రైస్ చేసి పెట్టవా అని అడిగింది. అబ్బా! నిన్ను మించిన తోపులు లేరు, నన్ను కాబట్టి అడిగిందని చెప్పి రంగంలోకి అయితే దిగేశాను. సో ఇక్కడైతే మా అమ్మే నాకు ఉల్లిపాయలు ఇంకా క్యారెట్లు అయితే తరిగిచ్చేసింది. సో వాటినైతే మూగిట్లో వేసేసి వేపేస్తాను. ఎప్పుడూ మా అమ్మ చేసిన వంట నేను తినడమే తప్ప నేనైతే మా అమ్మకి ఎప్పుడు చేసి పెట్టలేదు. అదే నేను చేయాలంటే ఎలా పడితే అలా చేసేసి తినేస్తానండి. సో ఒకళ్ళకి చేసి పెట్టేది కదా! సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేశాను. ఇక్కడ రైస్ కొంచెం అడుగున మాడింది. నేను చూసుకోకుండా అయితే గుమ్మరిచ్చేసాను. సో తీయడం మళ్ళీ వీలు కాదు కదా! సో అలానే దాన్ని తిప్పేసాను. సో తిన్న తర్వాత మా అమ్మ చెప్పిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, మొన్న ఒక రోజు బయట తిన్నామనండి ఫ్రైడ్ రైస్ సో ఆ ఫ్రైడ్ రైస్ కన్నా నువ్వు చేసిన ఫ్రైడ్ రైసే చాలా బాగుంది అని చెప్పి అయితే నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. అబ్బా! ఇంకా నన్ను పట్టుకోవడానికి అవధులే లేవు. గాల్లో రెక్కలేసుకుని ఎగురుకుంటా వెళ్ళిపోయాను ఆ కాంప్లిమెంట్‌కి అయితే. అదండి విషయం. సో పేరెంట్స్‌కి ఎలా అంటే వాళ్ళు తినగలిగినా తినలేకపోయినా, వాళ్ళు చేయగలిగినా చేయలేకపోయినా పిల్లల కోసమైతే ఖచ్చితంగా చేస్తారు.